సైకాలజిస్ట్ దగ్గర ఎంప్టీనెస్ట్ అని బాగా వింటాం. సో అసలు వాట్ ఈస్ ఎంప్టీనెస్, అది ఎందుకు వస్తుంది, దాని క్యూరీ ఎలా ఉంటుంది? యా, ఎంప్టీనెస్ట్ అనేది ఎక్కువగా ఏంటంటే మహిళల్లో చూస్తుంటాం. మెన్లో కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా మహిళల్లో చూస్తుంటాం. దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే చాలా బిజీ లైఫ్లో నుంచి సడన్గా ఖాళీ అవ్వడం. సో అందుకే ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే పిల్లలు, అంటే ఒక మహిళ ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్ అనుకొని తను పిల్లలతో బిజీగా ఉండి హస్బెండ్ వర్క్తో, ఇంటి హౌస్ హోల్డ్ వర్క్ తోటి చాలా బిజీగా ఉన్నారు. పిల్లలు ఎదిగారు, సడన్గా అవుట్ ఆఫ్ కంట్రీయో అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. సో పిల్లలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా అయ్యారు. సో హస్బెండ్ బిజీ అయిపోయారు. సో నౌ తన రోల్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నుంచి చాలా ఖాళీ దొరుకుతుంది తనకి. సో ఇప్పుడు తనకి ఏమవుతుంది, ఆ ఖాళీనెస్ అని, ఖాళీగా ఉండడం అనేది చాలా డిప్రెసివ్గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఏం చేయాలి, సడన్గా ఈ వయసులో నేను ఏం చేయగలుగుతాను, వాళ్ళ కోసం రీక్రియేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే దే ఆర్ హ్యాబిచుయేటెడ్ ఫర్ ద ఫ్యామిలీ. పిల్లలకి ఏం చేయాలి, హస్బెండ్కి ఏం చేయాలి, దీంట్లో ఉంటారు కంటిన్యూగా. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఖాళీ సమయాన్ని ఏం చేయాలో తెలియదు, చాలా డిప్రెసివ్లోకి వెళ్తూ ఉంటారు. దాన్ని ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటారు. సో అది పిల్లలు అంటే కెరియర్లోకి వెళ్ళిన తర్వాత రావచ్చు, ఒక్కొక్కసారి పిల్లలు హాస్టల్లో వెళ్ళిపోయి హస్బెండ్ బిజీగా ఉండి ఒంటరిగా ఉన్న మహిళల్లో రావచ్చు. ఎక్కువగా మనం ఏజ్డ్ పీపుల్లో కూడా చూస్తుంటాం. మెన్ అండ్ ఉమెన్లో అంటే హస్బెండ్ రిటైర్ అవుతారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా లోన్లీగా ఉంటారు. హస్బెండ్ అప్పటిదాకా బిజీగా ఉంటారు, ఈవిడ పిల్లల పనులు, పెళ్ళిళ్ళు అన్నిట్లలో బిజీగా ఉంటారు. సో భార్యాభర్తలు ఇద్దరు సడన్గా ఒంటరి అయిపోతారు. సో ఆ టైంలో ఎంప్టీనెస్ సిండ్రోమ్ అనేది చాలా మందిలో డిప్రెషన్, కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో ఐడెంటిఫై చేయగలగాలి. సో అప్పుడు వాళ్ళని ఎలా రీఎనర్జైజ్ ఏం చేసుకోవాలి, మళ్ళీ రీస్టార్ట్ ఏమైనా లైఫ్లో వేరే ఏమైనా కొత్తగా చేయొచ్చా అన్నది ఆ టైంలో చూడొచ్చు. కానీ ఎంప్టీనెస్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉన్నాం మనం. సో దాన్ని ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని నుంచి బయటికి రావడం ఎలాగా అన్నది మనం సొల్యూషన్ ఫోకస్డ్గా వెళ్తే డెఫినెట్గా ఈ ఫేజ్ని మనం క్రాస్ చేయొచ్చు. బట్ అదే మెయిన్ ప్రాబ్లం కదా, ఐడెంటిఫికేషన్. అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అసలు దీన్ని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆటోమేటిక్గా మీరు డల్గా ఉంటారు, ఏ పని చేయాలన్న థాట్స్ వెళ్ళదు. ఓకే, అంటే మనకి జనరల్గా మామూలుగా ఎలా ఉంటుంది, నాకు ఖాళీ టైం దొరికింది, సంథింగ్ నేను ఏదో ఒక పని చేసుకుని, నాకు ఖాళీ దొరకట్లేదు, అసలు ఖాళీ దొరికితే నేను ఏదో ఒక పని చేస్తానని ఒక మైండ్ ఆక్యుపై ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా గోల్స్ ఏం కనపడవు. ఆల్రెడీ అప్పటి వరకు ఫ్యామిలీ గోల్స్, సంథింగ్ పిల్లల ఎడ్యుకేషన్ గోలో, మ్యారేజ్ గోలో, సంథింగ్ ఏదో ఒక గోల్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి గోల్ కనపడదు, ఏం చేయాలని ఆ థాట్, మోటివేషన్ ఉండదు. సో మోటివేషన్ ఉండకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఖాళీ టైం ఏం చేయాలి, వాళ్ళ లైఫ్కి మీనింగ్ కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏజ్ అయిపోయింది, పెద్దవాళ్ళు అవుతే, లేదా యంగ్ ఉమెన్ అంటే ఒక 30-40+ ఉమెన్లో కూడా పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయి వాళ్ళు లోన్లీగా ఉంటే వాళ్ళకంటూ ఒక ఎయిమ్ కానీ లైఫ్లో ఏదైనా సాధించాలని కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువగా, ఈ ఇబ్బంది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పిల్లలు కానీ, అంటే జనరల్గా అయితే సెల్ఫ్గా రియలైజ్ అవుతారు, సంథింగ్ నా లైఫ్కి మీనింగ్ ఏంటి, ఇంతేనా పిల్లలు, ఫ్యామిలీ, ఇంతవరకేనా లైఫ్ అన్నది చూస్తాం. తర్వాత ఈ వాళ్ళ సిమ్టమ్స్ కనపడుతుంటాయి, డల్గా ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు, యాక్టివ్గా పనిచేయరు, మంచి ఫుడ్ తినరు, గ్రూమింగ్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. సో వాళ్ళ కోసం వాళ్ళకి సెల్ఫ్ లవ్ అనేది ఉండదు వాళ్ళలో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన